హాయ్ అండి అందరికీ. మా ఇంటి బుజ్జి వినాయకునికి ఇంట్లోనే నిమజ్జనం ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మనం ఈ వినాయకుని నిమజ్జనాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ నిమజ్జనం అస్సలు చేయకూడదండి. మన ఇంట్లో ఎన్ని రోజులు వినాయకుడిని ఉంచుకుంటామో అన్ని రోజులు కూడా దీప ధూప నైవేద్యాలు సమర్పించాలి. మనం ఆ వినాయకునికి నిమజ్జనం చేసుకునే రోజు ఆ బొజ్జ గణపయ్యకు ఇష్టమైన కొన్ని నైవేద్యాలను తప్పకుండా సమర్పించాలి. ఆ బుజ్జి గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లను తప్పకుండా నైవేద్యంగా పెట్టుకోండి. మేము మా బుజ్జి గణపయ్య నిమజ్జనానికి పొంగలి, అలాగే సేమ్యా పాయసం, ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళు అయితే తయారు చేసాము. అలాగే ఆ బుజ్జి గణపయ్యకు ఇష్టమని లడ్డు అయితే బయట నుంచి తీసుకొచ్చాము. దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడు దీప ధూప నైవేద్యాలు లేకుండా అలా ఉంచకూడదు. అలా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ఆ వినాయకునికి దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఇలా వినాయకునికి పూజ చేసుకొని ఆ వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ఇలా నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత ఆ బొజ్జ గణపయ్యను 3 సార్లు కదిపించుకోవాలి. ఇలా కదిపించుకొని మనం చేసిన దీపారాధన కొండెక్కిన తర్వాత మనం ఆ వినాయకుడిని నిమజ్జనం అయితే చేసుకోవాలి. మనం వినాయకుడి నిమజ్జనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కడైతే వినాయకుడిని నిమజ్జనం చేద్దామో అనుకుంటామో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అక్కడే ఒక టబ్ కానీ వేరే ఏదైనా ఉపయోగించుకోవచ్చు, కానీ బాత్రూంలో యూజ్ చేసినటువంటివి పెట్టవద్దు. ఏదైనా శుభ్రంగా ఉన్న వస్తువును పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షింతలు వేసుకోవాలి. మనం వినాయకునికి దీపారాధన చేసుకున్నాం కదా, ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ వినాయకుని నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి. నిమజ్జనం చేసేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ వినాయకుని నిమజ్జనం చేయాలి.
విగ్రహం కరిగిపోయిన తర్వాత ఆ మట్టిని తులసి మొక్కకు కానీ పూల మొక్కలకు కానీ వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.